జనసేనలో చేరికలకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. 14 మంది నేతలతో కూడిన ఈ కమిటీ జనసేనలో చేరికల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రధానంగా వివిధ పార్టీల్లో పనిచేస్తున్న వారు, తటస్థులు, విద్యాధికులు పరిశీలించి పార్టీలోకి ఆహ్వానించనుంది. అయితే ఈ కమిటీలో ఓ మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ జంక్షన్లో నిలబడిన మాజీ మంత్రి అవంతికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం ప్రారంభమైంది. ఒక అవంతి మాత్రమే కాదు, చాలా మంది నేతలు చేరికకు తెర వెనుక కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో భీమిల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవంతి. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవంతి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరాలని భావించారు. కానీ అక్కడ గంటాకు రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. ఆయన అభ్యంతరంతో టీడీపీ అవంతిని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వదిలేసింది. అయితే ఇప్పుడు జనసేన చేరికలకు ప్రోత్సహిస్తోన్న తరుణంలో అవంతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి 2009లో తొలిసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014కు ముందు తెలుగుదేశంలో చేరిన అవంతి అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగారు. ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి భీమిలి నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.